శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. సో మాట్లాడదాం దీని గురించి సార్. అసలు ఈ ఘటన ఎట్లా జరిగింది, ప్రాథమికంగా ఎట్లా చేస్తాం? అంటే ఈ హెల్మెట్ షాప్లో మంటలు వస్తున్నాయి అని చెప్పి మాకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇమీడియట్గా మాధుర నగర్ అండ్ ఎస్ఆర్ నగర్ హైదర్ సైడ్ ఇన్స్పెక్టర్స్ ఏసీపీ ఎస్ఆర్ నగర్తో పాటు వచ్చేసినారు. స్పాట్కి వచ్చి పైన మంటలు ఇక్కడ ఈ కార్నర్లో ఈ పాటలోనే ఉన్నాయి. అప్పుడు ఇనిషియల్గా నేను పైకి వెళ్ళి అందరినీ పైన వాళ్ళందరినీ దింపి బిల్డింగ్ ఎవాక్యుయేట్ చేపించేసి ఫైర్ వాళ్ళు 2 వెహికల్స్ కూడా వచ్చినారు ఇనిషియల్గా. అవి సరిపోవట్లేదని మళ్ళీ అడిషనల్గా వాటర్ కావాలంటే వాటర్ వర్క్స్ వాళ్ళతో మాట్లాడి ఒక 4-5 ట్యాంకర్స్ తోటి కాన్స్టెంట్గా వాళ్ళు రిఫిల్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళ సీనియర్ ఆఫీసర్ అది కూడా సరిపోవట్లేదు అని మళ్ళీ ఇంకొక 5 వెహికల్స్ తీసుకొని వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్ గారు వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ వచ్చినారు. వచ్చి వాళ్ళు ఉండి అందరు కలిసి జాయింట్గా చేస్తూ ఉన్నారు. ఇప్పటికైతే కంట్రోల్కి వచ్చినట్టే కనిపిస్తుంది. ఇంకొక 10 నిమిషాలు ఉన్నాయి. ఎంతమంది డిఆర్ఎఫ్ కానీ, ఫైర్ సిబ్బంది కానీ, పోలీసులు కానీ ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి? నేను పోలీస్ సిబ్బంది ఒక ప్లాటూన్ 2 ప్లాటూన్ల స్టాఫ్ ఉన్నారు. ఏసీపీ, ఇన్స్పెక్టర్స్, తర్వాత అడిషనల్ ఎస్పీ అండ్ అదర్స్ ఉన్నారు. ట్రాఫిక్ నుంచి కూడా వాళ్ళ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ, ఏసీపీ వాళ్ళ స్టాఫ్ ఉంటే రెగ్యులేట్ చేస్తూ ఉన్నాం. కొంచెం డైవర్ట్ చేసాం, దాన్ని రెగ్యులేట్ చేసాం. హైడ్రా వాళ్ళు కూడా వాళ్ళ ఒక టీం ఉంది, మొత్తం హైడ్రా టీం ఒకటి ఉంది. దెన్ ఫైర్ బ్రిగేడ్ వాళ్ళు కూడా 7 వెహికల్స్ వాళ్ళ ఫుల్ స్ట్రెంత్ తోటి వచ్చినారు. ప్రాణ నష్టం ఏమైనా జరిగింది? ఇంతవరకు ఏం లేదు. ప్రాణ నష్టం కానీ ఇంజురీ కానీ ఏం లేదు. మళ్ళీ ఆస్తి నష్టం కూడా జరిగింది. అది ఎగ్జాక్ట్ రీజన్ మొత్తం ఆపేసిన తర్వాత లోపల పోయి ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు వెరిఫై చేసి వెళ్ళేసంటే. సార్ ఎందుకు సార్ ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో చాలా జరుగుతున్నాయి, ఫర్నిచర్ షాపులు కాలిపోతూ ఉన్నాయి, ఇటు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ఎందుకు మరి పోలీసులు కూడా ఈ షాపులకి కంపల్సరీ ఫైర్ సిలిండర్ పెట్టుకోవాలి ఎమర్జెన్సీ పర్పస్ అనేది మరి మీరు జారీ చేస్తలేరా? ఏంటి సార్ అసలు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఎండ టెంపరేచర్ వేడికి చిన్న ఇన్సిడెంట్, చిన్న స్పార్క్ వచ్చినా కానీ ఇమీడియట్గా దాంతోనే ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ తర్వాత ఈ బిల్డింగ్ యాక్చువల్లీ ఒక షాప్లో ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెడితే చిన్నది వాళ్ళ షాప్ వరకు పెట్టుకొని ఉండొచ్చు. అట్లా ఉన్నా కానీ ఇంత పెద్దగా ఫైర్ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ హార్డ్లీ 3 సెకండ్స్ 4 సెకండ్స్ వస్తుంది. దాంతో కంటైన్ చేయలేరండి. అవునా, సమ్మర్ హీట్ కావచ్చు, లేదా లోపల ఒకటేసారి పెద్ద ఫైర్ స్టార్ట్ అయితే ఇమీడియట్గా ఎక్స్టెండ్ అయ్యి స్ప్రెడ్ అవుతూ పోతుంది. అట్లా కూడా అయి ఉండవచ్చు. అది రీజన్ ఏంటి అన్నది మొత్తం అయిపోయిన తర్వాత కానీ వీ కెనాట్ ఎక్సెప్ట్. అయిపోయినాక వీళ్ళు ఫైర్ వాళ్ళతోటి ఎలక్ట్రిసిటీ వాళ్ళతోటి చెక్ చేయించి వీళ్ళ నెగ్లిజెన్స్ ఏమైనా ఉందా, ఎందుకు అయింది, ఎట్లయింది అనేది వెరిఫై చేసి దాన్ని బట్టి చర్య చేసి. దీనికి ఏమైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు సార్? ఈ మధ్యలో జరుగుతున్నాయి ఫర్నిచర్ షాపులు కావచ్చు, ఈ అగ్ని ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి కదా, దానిపైన మీరు ప్రభుత్వానికి ఏమైనా ప్రత్యేకంగా నివేదన ఇస్తారు? లేదు, అట్లా ప్రత్యేకంగా నివేదించడం ఏం లేదు. కానీ మా తరపు నుంచి ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే అది స్ప్రెడ్ అయ్యి ఎక్కువ కాకముందే ఎంత తక్కువ ఉండగా కంటైన్ చేస్తే అంత తొందరగా కంటైన్ అవుతుంది. ఆస్తి నష్టం తక్కువ ఉంటుంది, ప్రాణ నష్టము ఇంజురీ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఏదైనా రాగానే ఇమీడియట్గా వితిన్ సెకండ్ టీమ్ స్టార్ట్ అయ్యి వచ్చేస్తున్నారు. సీనియర్ ఆఫీసర్లు కూడా అందరూ స్పాట్కి వచ్చి కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎక్కడైనా జరిగితే ఇమీడియట్గా ఎదుర్కొని కంటైన్ చేసి మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది మొత్తం కూడా ఇప్పటివరకు అయితే దాదాపు 95% కూడా మరి కంప్లీట్ అయ్యింది. సో మా అదుపులోకి వచ్చింది. ఖచ్చితంగా దీనిపైన మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత సో దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో భాగంగా అన్నీ కూడా పైనకి వెళ్ళి మొత్తం కూడా డీటెయిల్స్ ఇస్తాం. అసలు ఎందుకు దీనికి షాప్లో హెల్మెట్ షాపుకు సంబంధించినటువంటి వాళ్ళది ఏమైనా తప్పిదం ఉందా, లేదంటే ఎండాకాలం ఎండ తీవ్రతకే మరి ఇది జరిగిందా అనే దానిపైన కూడా మేము ఖచ్చితంగా రిపోర్ట్ తీసుకుంటాము. ఖచ్చితంగా దీంట్లో ఏమైనా మానవ తప్పిదం ఉంటే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీనిపైన ప్రత్యేక దృష్టి కూడా మేము పెడతామంటూ మరి సార్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతున్నాం. చూడవచ్చు మొత్తం కూడా ఇప్పటివరకు అయితే దాదాపు 95% మరి హెల్మెట్ షాప్కి సంబంధించి అయితే ఫైర్ సేఫ్టీ వాళ్ళు, ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి వాళ్ళు మరి ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 2 గంటల నుంచి కూడా మరి వాళ్ళు ఈ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక దాదాపు కంట్రోల్కి వచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో మరి మొత్తం ఈ ఏరియా అంతా కూడా మరి పొగతో దట్టమైన పొగతో మరి ఏరియా అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనబడతా ఉంది. సో స్థానికులు కూడా కొంత భయాందోళనకి గురవుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో ఇక్కడ అంటే తక్షణమే పోలీసులు స్పందించారు, డిఆర్ఎఫ్ సిబ్బంది స్పందించారు, అగ్నిమాపక సిబ్బంది స్పందించారు. ఖచ్చితంగా ఇక్కడ అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇంత పెద్ద అగ్ని ప్రమాదాన్ని తొందరగా అంటే ప్రాణ నష్టం లేకుండా మేము
నివారించగలిగామంటూ కూడా మరి పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటూ కూడా మరి పోలీస్ శాఖ అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళ బాధలు అంటే ఈ యజమానులు ఎవరైతే ఉంటారో ఈ హెల్మెట్ షాప్కి సంబంధించి కానీ ట్రావెల్కి సంబంధించి కానీ దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి షాపులు ఇక్కడ పదుల సంఖ్యలో షాపులు ఉన్నాయి. ఈ షాపులకు సంబంధించినటువంటి వాళ్ళ బాధనైతే వర్ణనాతీతం. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా మరి ఖాళీ బూడిదైపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కొంత స్ట్రిక్ట్ రూల్స్ ఏదైతే షాపులు పెట్టేటప్పుడే షాప్లోనే ఖచ్చితంగా ఫైర్కు సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోవాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఏమేమి అవసరం ఉంటే అవన్నీ కూడా పెట్టుకోవాలి అంటూ కూడా మరి పోలీసులు కట్టుదిట్టమైన భద్రత మేము ఆదేశాలు జారీ చేస్తామంటూ కూడా మరి చెప్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే మరి ప్రభుత్వం పైన ఇటు మొత్తం కూడా ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి దానిపైన కూడా చూడాలి. ఇక ఫైర్ సేఫ్టీ సిబ్బంది అయితే మరి ఖచ్చితంగా చాలా కష్టపడతా ఉన్నారు. సో ఇంత పొగలో కూడా వాళ్ళు ఇంత పొగను పీల్చుకుంటూ కూడా మరి వాళ్ళు మంటలు ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొత్త టెక్నాలజీతో కూడా ఈ మంటల్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఏరియా అంతా కూడా కొంత చాలా మంది ఏరియా మనం చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అసలు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనే దాని కూడా ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇదే ప్రధాన బస్ స్టాండ్ అమీర్పేటలో ప్రధాన బస్ స్టాండ్ దగ్గర ఈ ఘటన జరగడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కొంత కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ సాయంత్రం 7 అయిందంటే చాలు ఇక్కడ నుంచే మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు అలాగే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ స్థాయిలో బస్సులు ఇక్కడి నుంచే వెళ్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడే ఆ బుకింగ్ అనేది కూడా ఇక్కడే ట్రావెల్స్లోనే మరి చేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఆందోళనగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది.